హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళైతే లాస్ట్ వీక్ డాలస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ జెమ్ షో కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో, కలెక్షన్స్ అయితే సూపర్‌గా ఉన్నాయన్నమాట. సో, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. సో, ఎవ్వరు వీడియోనైతే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? సో, ఈసారైతే ఆల్మోస్ట్ 2019 తర్వాత కోవిడ్ తర్వాత నేను ఇప్పుడే మళ్ళీ జెమ్ షోకెళ్తున్నాననమాట. సో, 2019లో వెళ్ళాను మినిసోటాలో. డాలస్‌లో అయితే ఇదే ఫస్ట్ టైమ్. సో, బట్ ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! పర్ల్స్‌వి ఇంకా ఎంట్రన్స్‌లోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టారు. బాగా క్వాలిటీ ఉన్న చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ స్ట్రింగ్ $30 అలా చెప్తున్నారు. మళ్ళీ డిస్కౌంట్స్ ఇస్తున్నారు. 50%, 40% అలా. సో, ఇదైతే స్ట్రింగ్ $60 చెప్పారు. దాని మీద 50% డిస్కౌంట్ అన్నారు. ప్రతి చిన్న మైన్యూట్ కలర్స్‌లో డిఫరెన్సెస్‌లో గూడా దొరుకుతూ ఉన్నాయి. ఇంక ఇవైతే ఇలా కనిపిస్తున్నాయా స్ట్రింగ్స్? అవి 12 పీసెస్ $10 అనమాట. సో, మనము ఇంక ప్రైజ్‌ని బట్టి క్వాలిటీ ఉంటాయనుకుంటున్నా నేను. సో, నాకైతే మచ్ డిఫరెన్స్ తెలీదండి. బీడ్స్ గురించి పెద్ద ఐడియా లేదు. సో, నేనైతే జస్ట్ చూద్దామనే వెళ్ళాను. ఎప్పుడో ఒక 10 ఇయర్స్ ఎగో తీసుకున్నా. అప్పుడైతే ఇప్పటికి అప్పుడు స్ట్రింగ్ $7 అలా పెట్టి తీసుకున్నా. అవైతే క్వాలిటీ అయితే చాలా బావున్నాయి. ఏమీ షేడ్ అవ్వలేదనమాట. సో, బ్రేక్ కూడా అవ్వలేదు. దాంతో కలెక్షన్స్ అయితే ప్రైస్ చూసి తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! మల్టీ కలర్స్ అవన్నీ సూపర్‌గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కత్ శారీస్ ఆ కలర్స్ అన్నీ బార్డర్స్ వస్తాయి కదా! ఆల్మోస్ట్ అన్ని కలర్స్ లాగా అనిపించాయి నాకు. సో, చాలా నిండుగా ఉన్నాయన్నమాట. తీసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్‌గా ఒక మంచి ఆప్షన్. సో, ఇంకా షోకైతే వెళ్ళేటప్పుడే $6 మాకైతే ఫ్రీ టికెట్ అయితే దొరకలేదు కాబట్టి, అప్పుడప్పుడు అనుకోని వెళ్ళాము. అందుకనే మేమింకా $6 పే చేసే వెళ్ళాము. మా ఫ్రెండ్స్, నేను అందరూ. సో, ఎప్పుడు మార్నింగ్ అయితే 11కి అలా వెళ్తే మీకు క్రౌడ్ తక్కువుంటదండి. మేము ఆల్మోస్ట్ 2కి వెళ్ళాము. సూపర్ క్రౌడ్ అనమాట. ఆల్మోస్ట్ అందరూ లంచ్ చేసేసొచ్చారు. ఫుల్ ఓవర్ క్రౌడ్ అయిపోయింది. సఫకేటింగ్‌గా అనిపిచ్చింది. సో, లోపలికెళ్ళాక 3-4 హవర్స్ దాకా పట్టిందనమాట. అన్ని స్టాల్స్ జస్ట్ అలా చూసుకొని రావడానికే. ఇంక కొంటే ఇంకా టైం పడతది. కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళేవాళ్ళైతే కొంచెం మార్నింగ్స్ వెళ్ళడం బెస్ట్. తర్వాత కొంచెం ఏదైనా స్నాక్, వాటర్ అవి తీసుకొనెళ్ళి ఇంకా అక్కడ క్యాషు తర్వాత అవన్నీ గూనా కార్డ్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు అవి. సో, అమౌంట్ అయితే ప్రాబ్లమ్ లేదు. ఒకప్పుడైతే ఓన్లీ క్యాష్ ఎక్కువ అనేవాళ్ళు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ దాంట్లో అన్నీ అలౌ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో, ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటే ఫస్ట్ డే కంటే సెకండ్ డే కంటే థర్డ్ డే ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తారని. సో, ఒకవేళ మీరెళ్ళి చాలామంది డే 1 అలా చూసేసి డే 3 వెళ్తారనమాట షాపింగ్ చేసుకోవడానికి. అలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా అలా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ కొనాలనుకుంటే. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! జెమ్స్ దాంట్లో కూడా చాలా చాలా ఉన్నాయి క్వాలిటీ. అసలు ఎంత కాస్ట్‌లీ ఉన్నాయంటే ప్రతి ప్రైజ్‌లో కనిపిస్తున్నాయి. అంటే $1 నుంచి అసలు ఇంకెంత పెట్టాలన్నా స్ట్రింగ్‌కి అంత లైన్స్ అంత కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! డిస్‌ప్లేలో అవన్నీ వాళ్ళు ఈచ్ లైన్ $7 చెప్పారనమాట. మనకెన్ని స్ట్రింగ్స్ ఉంటే అంత అమౌంట్ అనేసి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఆల్మోస్ట్ $60 చెప్పారు ప్రైస్ అయితే అడిగితే. మొత్తం రెడీ టు వేర్ కానీ సూపర్‌గా ఉన్నింది సెట్ అయితే. మా ఫ్రెండ్ అయితే తీసుకోవాలనుకుంది. చూసామనమాట అప్పుడు. బట్ ఇంకా కలర్స్ లేవు. కొన్ని ఎక్కువ పర్పుల్ మిక్స్‌లో ఇచ్చాడు. అందుకని తీసుకోలేదు. ఇంక ఇవన్నీ అయితే ఆర్టిఫిషియల్ ఇమిటేషన్ జ్యువెలరీ లాగా. ఇంకా ఇవి ఒక $20 అలా ఉన్నాయన్నమాట సెట్స్. 20, 25, 30 సో, రెడీ టు వేర్. ఇన్ కేస్ మనం ఏదైనా మల్టీ కలర్స్ కావాలి అనుకున్నా, పిల్లలకి ఏవైనా తీసుకోవాలన్నా ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! మనకు కొన్ని శారీస్ ఉంటాయి వైట్ కాంబోస్. ఆ శారీస్‌కైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇన్ని కలర్స్ ఇంత రెయిన్‌బో కలర్స్ లాగా అనిపిస్తున్నాయి. ప్రతి శారీకి గానీ, ప్రతి డ్రెస్‌కి గూడా మ్యాచింగ్ కలర్స్ అయితే డెఫినెట్‌గా ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తం చూడ్డానికే సరిపోతది మనకి.
నేనైతే ఇప్పుడు ఎక్కువ కొనలేదు గదా! ఇంకా ఇండియాకి ఒకవేళ వెళ్ళేదట్టుంటే నెక్స్ట్ ఇయర్ ఎళ్ళే ముందు షాపింగ్ చేద్దామనేసి నేను జస్ట్ నార్మల్‌గానే చూసానంతే. ఏదో తక్కువ కాస్ట్‌లో కొన్ని డైలీ వేర్ అలా వేసుకోవడానికి అలా కొన్ని తీసుకున్నాననమాట. కొన్ని సింపుల్ శారీస్‌కి మ్యాచింగ్‌వి అలా ఉండేవి. సో, మీరు గాని వెళ్ళేదట్టయితే ఒకవేళ తీసుకోవాలి అంటే మాత్రం కొంచెం ఫ్రెండ్స్‌తో వెళ్ళండి తోడు పెట్టుకొని. సో, మీకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోని గానీ వేరే స్టేట్స్‌లో ఉన్న వాళ్ళెవరైనా వాచ్ చేస్తూ ఉంటే, మీరు మీ స్టేట్‌లో గూడా సేమ్ ఇలాంటి కలెక్షన్సే ఉన్నాయా? డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ డాలస్‌లో అయితే మాత్రం చాలా కలెక్షన్స్ చాలా బావున్నాయనిపిచ్చింది. సో, వేరే స్టేట్స్‌లో ఎలా ఉన్నాయో ఐడియా కోసం అడుగుతూ ఉన్నాననమాట. సో, నెక్స్ట్ షో అయితే అక్టోబర్‌లో జరుగుతోందనమాట. మేము కొన్ని షాపింగ్ చేస్తే మాకు కాంప్లిమెంటరీ టికెట్స్ ఇచ్చారు వాళ్ళే. సో, అక్టోబర్ గేలాడ్ రిసార్ట్‌లో పెడుతూ ఉన్నారు 3 డేస్. సో, ఈసారికైతే జస్ట్ నేను ర్యాండమ్‌గా ఎళ్లి మా ఫ్రెండ్స్‌తో పాటు వెళ్లి చూసేసొచ్చాను అన్నీ. సో, ఇంకా ఎప్పుడు కొనాలనుకుంటే నెక్స్ట్ టైమే ఎళ్లి షాపింగ్ చేద్దామని అనుకున్నాను. అందుకే పెద్దగా ఇది కొనలేదనమాట. నేను చాలా సింపుల్‌వి తక్కువ ప్రైస్‌లో ఒక $100 మాత్రమే తీసుకున్నాను. ఎక్కువ కాస్ట్ లేకుండా. కలెక్షన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం రియల్లీ వర్త్ ఇట్ అనమాట. సో, ఆ సజెషన్ ఏంటంటే చాలా స్టోర్స్ ఉంటాయి. ఫస్ట్ స్టోర్స్‌లోనే మీకేదైనా నచ్చేస్తే కొనేయకుండా ఎంట్రన్స్ నుంచి అన్నీ ఒక్క రౌండ్‌లో వెళ్లి చూసుకొని రండి. ఎక్కడ ఏముంటాయి? ఎక్కడ ఏం కలెక్షన్స్ ఉన్నాయి? ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం సింపుల్‌గా తక్కువ ప్రైస్‌లో పెట్టారు ఒక సైడు. ఆ తర్వాత కొంచెం లోపలికెళ్ళాక మనకి మిడిల్ రోస్‌లో కొంచెం బాగా కాస్ట్‌లీవున్నాయి. సో, మనకి నచ్చుతాయన్నమాట కొన్ని డిజైన్స్ అయితే. కొంచెం ఫ్యాన్సీ డిజైన్స్ ఇట్లా రెడీ టు వేర్‌వన్నీ కొంచెం మిడిల్ రోస్‌లో పెట్టారనమాట. సో, ఆ కలెక్షన్స్ అన్నీ అక్కడికెళ్ళేసరికి ఇక్కడ షాపింగ్ అయిపోతే మళ్ళీ అసలు మంచి కలెక్షన్స్‌ని మనం చూడలేం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఒక్కసారి మొత్తం అలా రౌండేసేసి మీకు నచ్చిన షాప్‌ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వచ్చి ఫైనల్‌గా అక్కడ మీకి ప్రైస్ సాటిస్ఫాక్షన్ గూడా అనిపిస్తది కదా! ఎందుకంటే అన్నీ చూసొచ్చాక ఎక్కడ రీజనబుల్ ప్రైజో మీకు కంపారిజన్ ఒస్తది. ఆ తర్వాత తీసుకోండనమాట. సో, చాలామంది అక్కడ ఇండియా నుంచి వచ్చిన పేరెంట్స్ సమ్మర్ కదా! ఆల్మోస్ట్ చాలా మంది పేరెంట్స్ వచ్చారు. ఫుల్లు పేరెంట్స్‌కి గూడా అక్కడ కొంచెం ఏదో ఒక చిన్న స్టోర్ లాగుందనమాట. అక్కడ కాఫీ, టీ లాగా ఒక ఫుడ్ అవి ఉన్నాయి. అమ్ముతున్నారు. సో, అక్కడ కూర్చోవడానికి వెయిటింగ్ ప్లేస్ కూడా ఉందనమాట. ఇన్‌సైడ్ అయితే ఉంది. సో, ఏది హ్యాండ్ బ్యాగ్స్ అలా అయితే ఏం చెక్ చేయలేదండి. సో, కాబట్టి కొంచెం వాటరు, స్నాక్స్ అలాంటివైతే పట్టుకొని పోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, పర్పుల్‌లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఈ లాకెట్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ లాకెట్స్ అయితే మనం తీసుకొని అవి మనం తీసుకున్న స్ట్రింగ్స్‌కి సరిపోతాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చనమాట. కొంచెం హోల్స్ అయితే చిన్నగా అనిపిస్తున్నాయి. లాకెట్స్ అయితే చాలా బావున్నాయి. $8 అనమాట ఈచ్ లాకెట్. సో, మోస్ట్‌లీ 8, $10 అలా ఉన్నాయి. ఇంకా ఇవైతే మొత్తం అన్నీ బ్రేస్‌లైట్స్, స్టెర్లింగ్ సిల్వర్ ఉన్నాయి కలెక్షన్స్. ఇంకా కాస్ట్‌లీ స్టోర్స్ చాలా ఉన్నాయి కానీ వీడియోస్ అయితే తీయడానికి లేదక్కడంతా. ఇవన్నీ కొంచెం $6, $10 అలా ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఫ్యాన్సీ వేర్‌కైతే తీసుకోవచ్చనమాట కలెక్షన్స్. సో, జనరల్‌గా బయట దొరికేవే. బట్ ఇక్కడ అంత తొందరగా ఏ స్టోర్స్‌లో అయినా వెళ్ళి చిన్న స్టోర్‌లో అయినా చాలా కాస్ట్ ఉంటాయి గదా! మనకి మ్యాచింగ్స్ అలాగా జీన్సెస్ మీదకి ఏవైనా కావాలి కలెక్షన్స్ అంటే మాత్రం చూడొచ్చు. చాలా బాగా అనిపిచ్చాయి. సో, ఓవరాల్‌గా ఇలా ఉందనమాట. ఫుల్ క్రౌడ్ ఉండింది. సో, ఇంకా అలా వేసేశారు మొత్తం చాలా వరకు డిఫరెంట్‌వి మనకి ఏ సైజ్ కావాలి, ఏ బీడ్స్ కావాలి, ఎంత సైజు, ఏ షేపు అన్నీ ఉన్నాయన్నమాట. జస్ట్ మనం ఓపికగా తిరగడమే. ఇక్కడ చూడండి ఇవన్నీ మనం మామూలుగా హ్యాండ్‌కి వేసుకుంటాం కదా! స్టోన్స్‌తో ఎమరాల్డ్స్ అని ఇలాంటివన్నీ. సో, అలాంటివే అనమాట పీసెస్ అవి. సో, అలాంటివి చిన్న చిన్న జెమ్స్ చాలా అమ్ముతున్నారనమాట. మనం ఎప్పుడైనా అంటే రింగ్‌లేకి పెట్టించుకోవాలన్నట్టు అలా చూస్తూ ఉంటాం కదా! డాలర్‌కి అలా. సో, ఇవన్నీ అవన్నీ దాంతో చేసిన స్టోన్స్‌తో చేసిన హోమ్‌వి డెకోర్ ఐటెమ్స్ అనమాట. చాలా బావున్నాయి. అసలు చూడ్డానికైతే సూపర్‌గా అనిపిచ్చింది కలెక్షన్ మొత్తము. సో,
సో, నెక్స్ట్ టైమ్ మీకెళ్ళే ప్లాన్ ఉంటే మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని డెఫినెట్‌గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో, కలెక్షన్స్ అయితే సూపరు. ప్రైస్ అయితే ఓకే. నాట్ మరీ రీజనబుల్‌గా అంటే మనం తక్కువ కాస్ట్ పెడితే ఆ క్వాలిటీస్ కూడా అలానే ఉంటాయి. కొంచెం కాస్ట్ పెట్టి నిజంగా అవసరం ఉందంటే సో, ఒక $7-8, $9 అలా పెడితే మంచి స్ట్రింగ్సే ఉన్నాయన్నమాట. సో, చూసి నచ్చి మీ ఫ్రెండ్స్ ఒపీనియన్స్ ఇంకెవరైనా బాగా ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళతో వెళ్ళండి. డెఫినెట్‌గా మీకి నచ్చుతాయి కలెక్షన్స్. సో, ఇదండి డాలస్ జెమ్ షో విశేషాలు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇంకా చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి. బట్ అక్కడ ఎవ్వరు అలౌ చేయట్లేదు. కొన్ని స్టాల్స్‌లో మాత్రమే అలౌ చేశారనమాట వీడియోస్. సో, ఇంకా అందుకనే మొత్తం వీడియోస్ తీయలేకపోయాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటిదాకా సీ యూ. బై. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీలతా విహారీ క్రియేటివ్ వ్లాగ్స్.